ఇసుక వచ్చేయడంపై ఇప్పుడు తాపీ మేస్త్రీలు కానీ ఎంతోమంది ఆ రోజున రోడ్లు పడినారు. పన్నీళ్ళు లేక కార్పెంటర్తో సహా వెల్డర్తో సహా ఇట్లాంటి ఎంతోమంది జీవితాలకు ఒక ఇసుక నుండి ఉపాధి దొరుకుతున్నది అనేది ఆయన తెలియకపోవడం, ఆయన పరిపాలన ఆయన ఏమంటారో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు సామాన్యునికి కానీ ఇల్లు కట్టుకునేంత స్థాయిలో ఇస్తున్నారు. డబ్బులు వస్తువులంటే ఇప్పుడు మనము పెట్రోలు డీజిల్కి దానికి కానీ పెట్టుకోవాల్సిందే కదా సార్. ఇప్పుడు ఏది ఫ్రీ అంటే ఫ్రీ అంటాము. ఇప్పుడు ఆయన ట్రాక్టర్ కూలి ట్రాక్టర్ వేసుకొచ్చిన దానికి కానీ మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా సార్. అది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు గతంలో ఏం చేస్తుండ్రు, బెంగళూరుకి ఇక్కడ అక్కడ వీళ్ళు కాంట్రాక్ట్స్కి ఇది కమిట్ అయ్యి వీళ్ళు అమ్ముకుంటుండ్రు. ఇప్పుడు ఒక నిరుపేదనైనా నేను ఇల్లు కట్టుకోవాలంటే నిశ్చితంగా అప్పుడు 15 లక్షల్లో చిన్న 66 గజాల్లో కట్టుకునేది ఇప్పుడు జస్ట్ 8 లక్షలలో ఇల్లు కట్టుకునేంత ఇదైంది.